जय बोलो खैरताबाद बड़ा गणेश महाराज की जय अंदर की जय गणेश लेटेस्ट अपडेट వచ్చేసి షైనింగ్ కలర్ అయితే స్ప్రేతో అయితే యాడ్ చేస్తున్నారు అది కూడా మన రాహు కేతు ఉన్న ప్లేస్లో అండ్ ఆల్మోస్ట్ పై నుంచి కింది వరకు అయితే స్ప్రే వర్క్ అయిపోయింది అండ్ ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే షాల్వా ఉంటుంది కదా ఐ మీన్ కండువా అంటారు కదా దానికి బార్డర్లో గోల్డెన్ కలర్ అయితే యాడ్ చేస్తున్నారు దిస్ ఈజ్ ద ప్రెజెంట్ థింగ్ అనమాట అండ్ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఇవ్వాలి మన ఖైరతాబాద్ బడా గణేష్కి కూడా ఆగమన్ చేస్తున్నారు 5th రోజు సో చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది చూడాలి ఇంకా ఎప్పుడు అనేది ఎట్లా అనేది నేనైతే ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు ఒకసారి ఏమో నాంపల్లిక రాజా దగ్గరికి అయితే వెళ్ళినా బట్ ఖైరతాబాద్లో ఫస్ట్ టైం చేస్తున్నారు చూడాలి మరి ఎట్లుంటుందో చూద్దాం ఎంజాయ్ చేద్దాం 5th అంటే రేపు లేక ఎల్లుండే అనమాట ఇవాళ 3rd సో చూసేద్దాం ఆ రోజు ఎట్లుంటుందో నేను ఉండనో నాకైతే కాలేజ్ ఉంటుంది వీళ్ళు ఏ టైంకి స్టార్ట్ చేస్తారో ఏందో ఇంకా బ్యానర్ ఏదైనా ఉంటే కింద నేను పోస్ట్ చేస్తా పోస్ట్లో చూడండి కమ్యూనిటీ పోస్ట్లో ఒక చిన్న పోస్ట్ అయితే పెడతాను సో ప్లీజ్ అవి కూడా చూడండి అండ్ ప్రజెంట్ అప్డేట్ గురించి చెప్తే మన శ్రీనివాస కళ్యాణ మండపం దగ్గర శివపార్వతుల కళ్యాణం దగ్గర టాప్ ప్లేస్లో అయితే డిజైన్ చేంజ్ చేశారని చెప్పాను కదా సో అది వచ్చేసి పికాక్ డిజైన్ ప్రజెంట్ నేను చూపించేదైతే మీకు శివపార్వతుల కళ్యాణం అనమాట ఈ మండపం దగ్గర జస్ట్ అవుట్లైన్ వర్క్ మాత్రమే చేసినారు అండ్ శ్రీనివాస కళ్యాణం దగ్గర చూసుకుంటే లోపల ఉన్న ఈకలు ఉంటాయి కదా పికాక్ ఆ ఈకలు అన్నీ కూడా చేస్తున్నారు పెయింటింగ్ వర్క్ అక్కడ వెళ్ళి చూపిస్తా ఈలోపు ఇక్కడ ఉన్న అప్డేట్ అయితే చూడండి స్ప్రే అయితే ఎట్లా చేస్తున్నారు సో అది చేస్తే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది లైక్ ఎట్లా అంటే ఇంతకుముందు ఉన్న దానికంటే చాలా డిఫరెంట్ అయిపోతుంది షైనింగ్ కలర్ యాడ్ చేయగానే సో షైనింగ్ కూడా వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఏడ్ వేయాలి అని ఏడ్ వేస్తే ఎట్లా షైన్ అయితే ఎట్లా అట్రాక్ట్ అవుతారు అనే ఐడియా అయితే వాళ్ళకు ఉంటుంది అనమాట సో చాలా బాగా అయితే షైనింగ్ కలర్ యాడ్ చేస్తారు ప్రజెంట్ చెప్పాలంటే ఇంకా ఇదే అప్డేట్ షాల్వాకి ఐ మీన్ కండువాకి బార్డర్ సైడ్లో గోల్డెన్ కలర్ అప్డేట్ అనమాట అండ్ పైన నుంచి కింది వరకు కూడా ఆర్నమెంట్స్కి ఎక్కడైతే ఎల్లో కలర్ పెయింట్ వేసారో ఆ ప్లేస్లో అంతా కూడా గోల్డెన్ కలర్ వేసేసినారు సో అదైతే మీకు లైట్గా అయితే కనిపిస్తుంది మొత్తం కనిపించదు ఎందుకంటే అన్ని తడకలు అయితే అడ్డం ఉంటాయి కాబట్టి అండ్ పైన చూసుకుంటే కిరీటం కూడా కనిపిస్తుంది అనుకుంటా కిరీటంకి కూడా గోల్డెన్ కలర్ అయితే వేసేసిల్లప్ప అండ్ రింగ్స్ ఆర్నమెంట్స్ ప్రతి ఒక్కటి కూడా గోల్డెన్ కలర్తో ఫిల్ అయిపోయింది అండ్ గోల్డ్ కలర్ వేసిన తర్వాత కూడా ఇంకా వర్క్ ఉంటుంది దాని మీద నుంచి లైక్ వైట్ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ పింక్ కలర్ అట్లా డిఫరెంట్ కలర్స్ కూడా యాడ్ చేస్తారు లైక్ సేమ్ ఇక్కడ చూడొచ్చు మన విష్ణుమూర్తికి కనిపిస్తున్నాయి కదా ఆర్నమెంట్స్ సో అట్లా అనమాట మన లక్ష్మీదేవి మన పార్వతీదేవిని చూడొచ్చు కిరీటంకి చూడండి జస్ట్ గ్రీన్ కలర్ వైట్ కలర్ రెడ్ కలర్ కనిపిస్తున్నాయి కదా సో అట్లనే అనమాట సేమ్ మన గణేశుడికి ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా కలర్స్ యాడ్ చేస్తారనమాట డిఫరెంట్ కలర్స్ ఉంటాయి బ్లూ కలర్ కూడా యాడ్ చేస్తారు గ్రీన్ కలర్ యాడ్ చేస్తారు సో అట్లా అనమాట సో ఆ డిజైన్కి తగ్గట్టుగా కలర్స్ అయితే సెట్ చేస్తారు చాలా బాగా అనిపిస్తుంది ప్రజెంట్ అయితే ఇంకా గోల్డ్ కలర్ అండ్ స్ప్రే వర్క్ నడుస్తుంది ఇక్కడనే జరుగుతుంది కాబట్టి నేను ఇక్కడనే నిల్చొని మాట్లాడుతున్నా ఇంకా వాన పడుతుంది కాబట్టి 24 hours క్లోజే చేసి పెడుతున్నారు గణేశుడిని సో అందుకే మీకు అయితే ఏం చూపించలేకపోతున్నారు అనమాట నేనని కాదు వేరే యూట్యూబర్స్కి కూడా ఛాన్స్ లేదు బట్ మన సందీప్ అన్నకైతే ఇంకా అదృష్టం అనుకోవాలి పర్మిషన్ అడిగిందంట కన్వీనర్స్ అని సో వెళ్ళి పైన ఉన్న ఫేసెస్ అన్నీ కూడా కవర్ చేసేసిండు అదే అనమాట లోపలికి వెళ్ళి తీయడం అంటే మామూలు అదృష్టం కాదు ఇంకా అండ్ ఇప్పుడు నేను శ్రీనివాస కళ్యాణం దగ్గరికి వెళ్ళిపోతా ఇక్కడ ఉన్న అప్డేట్ అంటూ ఇదే అనమాట ఆల్మోస్ట్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన వాడికి అండ్ పికాక్ డిజైన్ అయితే ఇక్కడ అవుట్లైన్ వర్క్ ఉంది లోపల కూడా నేను కాలేజ్ నుంచి వచ్చే వరకు లోపల కూడా మొత్తం ఫిల్ చేశారని అయితే అనుకుంటున్నాను సో చాలామంది ఉన్నారు కదా పెయింటర్స్ అందుకే పని అయితే చాలా ఫాస్ట్ అయిపోతుంది పైన నుంచి ఆల్రెడీ కింది దాకా వచ్చేసిందంటే అర్థం చేసుకోండి ఒక్క రోజులో
అంటే లైక్ నేను అనేది జస్ట్ గోల్డెన్ కలర్కి మొత్తం బాడీ కలర్ కాదు. అండ్ సో ఇది కూడా చూడండి, మీతో మాట్లాడేటప్పుడు వాళ్ళు అంత పైన ఉండే అప్పుడే అంత మిడిల్కి వచ్చేసినారు, కిందికి వచ్చేస్తున్నారు ఆల్మోస్ట్. సో ఇంత ఫాస్ట్ అయితే నడుస్తుంది అనమాట వర్క్. అండ్ చూడొచ్చు స్ప్రేకి వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తున్నారో, లైక్ స్లైట్గా అంటే స్లైట్ ఫిల్టర్ చేసి మరీ పోస్తున్నారు స్ప్రే కోసం అయితే. టెస్ట్ చేస్తున్నారు చూడండి, ఆ కలర్ సూట్ అవ్వాలి కదా, అట్రాక్ట్ అవ్వాలి కదా, అందుకే టెస్ట్ చేస్తున్నారు కట్టకి వేసి మరి. అండ్ ఇంకా గోల్డ్ అప్డేట్ అయితే ఇచ్చేసినా కదా, వెళ్ళిపోదాం ఇంకా శ్రీనివాస కళ్యాణం దగ్గరికి. అక్కడ ఉన్న అప్డేట్స్ చూపిస్తా. అండ్ ఇంతకుముందే మన యూట్యూబర్స్ అందరు తెలుసు అనుకుంటా కదా మీకు, వినయ్ అన్న, సందీప్ అన్న. సో వీరందరి కోసం అనమాట, అందరికీ కలిపి ఒక పెద్ద ఫ్యాన్ మన హరిచంద్రం గారు. అండ్ వాళ్ళు వచ్చిర్రు, అట్లనే సన్మానం చేసిర్రు అనమాట అందరికీ. సో చాలా చాలా హ్యాపీ ఉంది. ఇప్పుడు మీకు హాయ్ చెప్పింది ఆయన, స్పెట్స్ పెట్టిన ఆయన. సో చాలా మంచిగా అనిపించింది. నేను చిన్న షార్ట్లో అయితే పెట్టిన, అందరి గురించి పెట్టలేకపోతే వినయ్ అన్నకి చేసినప్పుడు పెట్టిన. చాలా హ్యాపీగా ఉండే అనమాట తను వచ్చినందుకు. ఇక్కడ నుంచి కాదు, బెంగళూరు నుంచి అయితే వచ్చిర్రు వాళ్ళు. సో ఇప్పుడు అండ్ లాస్ట్ 2021లోనో 2022లోనో అయితే వచ్చినారనమాట. అప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చినారు. సో చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్ అనమాట తను ఖైరతాబాద్ గణేశుడికి. అట్లా వచ్చి చూసి వెళ్తాడు అప్పుడప్పుడు. బట్ ప్రతి ఒక్కరు పెట్టే వీడియోస్ అయితే అబ్జర్వ్ చేస్తాడు అనమాట, ప్రతి ఒక్కరికి కామెంట్ కూడా ఇస్తాడు. సో హ్యాపీ అనమాట, చాలా చాలా హ్యాపీ వచ్చినందుకు. అండ్ పికాక్ అప్డేట్ చూపిస్తున్నా కదా చూడండి, లైక్ మొత్తం లోపలన్నీ ఈకలు అండ్ ఐస్ దగ్గర అయితే వర్క్ చేస్తున్నాడు అనమాట ప్రెజెంట్గా. ఓకేనా, ఇదే అప్డేట్. అండ్ ఇఫ్ మీరు పాసిబుల్ అయితే రండి, 5th రోజు అయితే ఆగమన్ ఉంటుంది అని అయితే రాజ్ కుమార్ అన్న ఇన్ఫామ్ చేసిండు. సో రండి, చూడండి, ఎంజాయ్ చేయండి, వెళ్ళండి. ఓకేనా, బాయ్ బాయ్ అందరికీ. జై గణేష, హ్యావ్ ఏ నైస్ డే. జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి మహారాజ్కి జై. మీరు కూడా చెప్తే ఇంకా బాగుంటుంది, చెప్పండి. ఓకేనా, అండ్ ఇంకా బాయ్ బాయ్.